KYCS ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు, మన కులంలో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా చెప్పుకునే అన్నానొచ్చు తండ్రి సమానులు దత్తాత్రేయ గారికి, మాజీ గవర్నర్ గారికి, అలాగే సోదరుడు మల్కాజ్గిరి ఎంపీ అయిన ఈటల రాజేందర్ గారికి, అక్క ఎక్స్ జెడ్పీ చైర్మన్ ఉమా గారికి, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ గారికి, నర్సన్న గారికి, చంద్రమౌళి గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, అన్న బీరప్ప గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ, వేదిక ముందున్న గౌరవ సర్పంచ్లకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరున నమస్కారం, అలాగే కంగ్రాచులేషన్స్ అందరికీ. నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే కురువోళ్ళు అంటే వెనకబడ్డ వాళ్ళు, ఏం తెలియనోళ్ళు. మన తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ భాషనే మాట్లాడతాను. ఏదో స్టేజ్ మీద కూర్చున్నాం కదా అని గొప్పగా మాట్లాడుకొని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే మన కులానికి మేలు చేసిన వాళ్ళం కావు. కాబట్టి ఉన్న వాస్తవాలు మాట్లాడతా. అనుకునే అంటే గొప్ప వాళ్ళు అనుకుంటాం, కానీ ఈరోజు ఇంతమంది సర్పంచులు ముందుకు వచ్చిండ్రు, గెలిచిండ్రు. ఇదివరకు కూడా చాలా మంది గెలిచింటారు, కానీ ఒక స్థావరానికి, ఒక వేదికకు తీసుకొచ్చే నాయకులు లేకపోవడం వల్ల ఇంకా కూడా వెనుకబాటుతనంలో మిగిలిపోయినాం. కానీ అది కొంతవరకు ఇప్పుడు కొంతవరకు మేలు జరిగింది, కానీ ఇంకా కూడా చాలా మంది ఆవేదనలు వ్యక్తం చేసిండ్రు. అంటే కులంలో కూడా విభజనలు వస్తున్నాయి. పార్టీలు ఏమైనా ఉండొచ్చు పార్టీలు ఏమైనా ఉండొచ్చు, కానీ కులానికి వచ్చినప్పుడు మాత్రం కులాన్నే నమ్ముకొని ఉండాల్సిన అవసరం ఉంది. కురువోళ్ళు అంటే విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు కురువోళ్ళు, చాలా బలమైన వాళ్ళు. ఆర్థికంగా చూస్తే మూటలు ఇంట్లో కట్టి పెట్టుకుంటారు, కానీ రాజకీయంగా ఎదగాలి, లేకపోతే విద్యాపరంగా ముందుకు రావాలనే ఆలోచన లేకపోవడమే మనకున్న లోపం. ఇంకొకటి, మనకున్న లాభం నష్టం 2 మంచితనమే. మనలో మంచితనం ఎక్కువ కాబట్టి ముందుకు రాణిస్తలేరు, మంచితనం ఎక్కువ కాబట్టి పక్కన వాళ్ళని ముందుకు రాణిస్తున్నాం. అదొక్కటి ఆలోచించుకుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో సర్పంచులే కాదు అన్ని రంగాలలో మన వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక చాలా మంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు కావాలి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అయిపోతే సరిపోదు, చట్టసభలో కూడా మనం ఉండాలి. అంటే ఉండడానికి ఒక కార్యాచరణ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏదో మీటింగ్ లో కలుస్తాము, 4 మాటలు చెప్తాము, వెళ్ళిపోతామంటే నెక్స్ట్ సారి పరిస్థితి కూడా ఇదే ఉంటుందన్న. వాస్తవానికి ఏ పార్టీని దూషిస్తానో నేను మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ నుంచి ఒక్క కురువస్తులకి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వాలి. ఇటు బీజేపీ నుంచి కూడా ఇవ్వలేదు అన్న, తప్పు పట్టకండి దయచేసి. బీజేపీ నుంచి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే 2 ఇచ్చిండు, అటు బీర్ల ఆయనకి నాకు ఇచ్చిండు. సరే, నేను అన్న గెలిచిండు అయిపోయింది, మరి అన్న గెలిచినని మరి కురువలను మర్చిపోయిందా ఏందో లేదో, ఆయన ఏదైనా బిజీ ఉండి రాకపోయిండొచ్చు, ఆయన నేను క్వశ్చన్ చేయను. కానీ నేను ఓడిపోవడానికి కారణం ఖచ్చితంగా 100% మా కులస్తులు. దీంట్లో సందేహం ఏం లేదు. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకు ఓడిపోయినా అంటే మా వాళ్ళే 60,000 జనాభా ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ, గద్వాల్ కాన్స్టిట్యున్సీ లో 60,000 జనాభా ఉండి కూడా నాకు 89,000 ఓట్లు వచ్చినాయి. నేను ఓడిపోయినా ఎందుకు? అవతల రెడ్డిలు గెలిచింది ఎందుకు అంటే, ఆ రెడ్డిలు ఏకమైనప్పుడు మనం ఎందుకు ఏకం కాలేదన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతమంది వాళ్ళు ఏ క్యాస్ట్ లో, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా బయట కొట్లాడుకుంటారు, కత్తులు నూడతారు, వెనకాల మాత్రం రాత్రికి పార్టీ పెట్టుకుంటారు, ఒకటైతారు, గెలుస్తారు. మరి మన ఆ తెలివి మనకు లేకపోయిందా? ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఏ కుల మీటింగ్లకు పోలేదన్నా. అది అంటే పార్టీలోకి వచ్చిన తర్వాత, రాజకీయంలోకి వచ్చిన తర్వాత కులం కూడా ఇంపార్టెంటే. హైదరాబాద్ లో పుట్టి పెరిగిందాన్ని, ఇక్కడ చదువుకుందాన్ని కాబట్టి కుల వివక్ష ఎప్పుడు చూడలే. పల్లెటూరు గద్వాలంటే మారుమూల గ్రామమే అనుకోండి. హైదరాబాద్ అంతా ఒక అయితే మా గద్వాలు తీసి పెట్టినట్టు నడిగడ్డ అంటారు. రాజకీయంగా, ఆర్థికంగా, అటు విద్యాపరంగా అన్నిట్లలో వెనకబడ్డ కులం ఏదన్నా ఉందంటే కురువలు మాత్రమే. మరి అలాంటి కురువలలో మనం కూడా ముందుకు రావాలి అంటే మనం ఒకటవ్వాలి అన్న ఆలోచన ఇంకా కూడా మా వాళ్ళలో లోపించింది. కాబట్టి ఈరోజు నేను ఓడిపోయినా. ఒకవేళ గెలిచింటే ఖచ్చితంగా నాకు ఒక స్థానం వస్తుండే. ఆ స్థానం వల్ల నాతో పాటు ఇంకో 10 మందికి తీసుకెళ్లేదన్నా లేదో అన్న తర్వాత ఆలోచన. ఇంకొక విషయం మర్చిపోతాం, ఒక అధికారం రాగానే నేను మాత్రమే లీడర్ అయినా, నేను ముందుకెళ్తే చాలు అనుకునే వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు. అది మర్చిపోయి మన వాళ్ళు ఉన్నారు 10 మంది, వాళ్ళకు కూడా లిఫ్ట్ ఇస్తారు, రేపొద్దున వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు, వాళ్ళకు కూడా అవకాశాలు దొరుకుతాయి అన్న ఆలోచన కలిగినాడే మనం నాయకులమైతామన్న. అక్క చెప్పింది వాస్తవమే. పార్టీలలో అంటే వాళ్ళకి పలానా స్థానాలు ఉన్న వాళ్ళు ఈరోజు కులానికి నాయకులుగా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు.
అక్కడ విభజనలు జరుగుతాయి కాబట్టి మంది మా సర్పంచ్లు గెలిచిరన్న కురువల నుంచి. అంటే ఒక మార్పు అనేది మాత్రం మొదలైంది. సరే నేను ఓడిపోయిండొచ్చు, కానీ మా వాళ్ళల్లో చైతన్యం వచ్చింది, మేము గెలవాలన్న ఆలోచన వచ్చింది. 8 మంది ఉప సర్పంచ్లు ఓన్లీ గద్వాల్ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ ఆలపూర్లో కూడా 25 మంది గెలిచింటారు. దాదాపు రాష్ట్రం మొత్తంలో అత్యధిక సర్పంచులు గెలిచింది ఈరోజు మా జిల్లా గద్వాల్ జిల్లా అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. మరి అలాంటి జిల్లా నుంచి నేను ఓడిపోయినా, కానీ రాష్ట్రంలో చాలా మందికి మా జిల్లాకు వచ్చిన వాళ్ళు కూడా ఉండరు. లాస్ట్ కు ఉంటుంది రాయచూరుకి అటాచ్ ఉంటుంది, కల్చర్ అంతా రాయచూరు రాయలసీమ కల్చర్ ఉంటుంది. రౌడీజాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు. అయినా కూడా భయపడుకుంటూ బిక్కు అనుకుంటూ ఇళ్ళ మధ్యలో ఇళ్లలో తలుపు చాటుకు విని మా మాటలు వినేటోళ్ళు ఇంకా కూడా ఉన్నారండి. అది పోవాలంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు, గొప్ప గొప్ప నాయకులు అలా మారుమూల గ్రామాలలో ఖచ్చితంగా అప్పుడప్పుడు వస్తూ మీటింగ్లు పెడుతూ ఉంటే వాళ్ళకి అవగాహన వస్తుంది. తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. గెలుపు కొన్నే నేర్పిస్తుంది అన్న. నేను గెలిచింటే ఎమ్మెల్యేని అవుతుంటే బహుశా అవకాశం ఇస్తే మంత్రిని అవుతుండేమో, అవుతానో అవనో తర్వాత విషయం. కానీ ఓడిపోయి నేర్చుకుంది మాత్రం చాలా విషయాలు ఉన్నాయి. జీవితాన్ని నేర్చుకుందా. ఓటమి అనేది మననే కాదు, మన కులాన్ని కూడా వెనక్కి తీసుకెళ్తుందని అర్థమైంది. సో దయచేసి ఇప్పటికైనా ఒక మాట మీద ఉండి ఈ రూమ్ లో కూర్చున్నంతసేపు జై కురువా, జై కులం, మా కులం, ఈ కులం అనకుండా ఇంటి నుంచి రూమ్ నుంచి బయటకు వెళ్ళినాక కూడా కులానికి ఒక విశ్వాసం చూపించాల్సిన అవసరం మన అందరికీ ఉంది. మరి ఇంతమంది పెద్దలు ఉన్నారు. పెద్దలు ఈరోజు రాష్ట్రం కాదు దేశ స్థాయి నాయకులు దత్తాత్రేయ గారు. మరి ఆయన నాయకత్వంలో రేపొద్దున అన్ని పార్టీలలో కూడా మా ఫలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మాకు మీ మాట ఎవరు తీసే వాళ్ళు ఉండరన్నా. ఖచ్చితంగా ఇటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా పెద్దలు వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి. వీళ్ళకి టికెట్ ఇస్తే రేపు రాబోయే కాలంలో మనకు కూడా చట్టసభలో అవకాశం దొరుకుతుంది. వడ్డించేటోడు ఏడున్నా మనకింత అన్నం పెడతారన్నది మనందరూ తెలిసిన విషయం అన్న. కాబట్టి మన వాళ్ళు చట్టసభకి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి ఇంకా 3 సంవత్సరాలు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నా కూడా ఇప్పటి నుంచి మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో అందరూ రాజకీయం అంటే ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం అంటే డబ్బులు లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితికి అందరు తెలుసు. సో మనలో అందరూ ఆర్థికంగా పెట్టుకోలేకపోయిండొచ్చు. ఆర్థికంగా ఉన్నవాడు కనీసం ఒక 100 కోట్ల ఆస్తున్నోడైతే రేపొద్దున 40 కోట్ల 50 కోట్ల ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేయగలరు. సో అలాంటి వాళ్ళని వెతికి తీయాల్సిన బాధ్యత మనకు ఉంటది, ఖచ్చితంగా ఉంది. ఆ పనిలో ఈరోజు ప్రతి గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, మనందరం కలిసి చేయాల్సిన పని ఏంటంటే రేపొద్దు ఒక 10-15 మంది మన వాళ్ళు చట్టసభలో కూర్చునే ప్రయత్నం అనేది ఈ రోజు నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. సో ప్లీజ్ దయచేసి ఆ ప్రయత్నంలో మీరందరూ ముందుకెళ్తే మనందరం కలిసికట్టుగా రేపొద్దు శాసించే అవకాశాలు మనకు వస్తాయి, మన చేతికి వస్తాయి. అన్నాడు ముఖ్యమంత్రి అయితామో, మనము ముఖ్యమంత్రి జెండా ఎగరేస్తామని. ముఖ్యమంత్రి అయితామో లేవో కానీ రాష్ట్రాన్ని శాసించే హక్కు మాత్రం మనం ఖచ్చితంగా దొరుకుతుంది. సో ప్లీజ్ ఆ దిశగా ఆలోచించి, చాలా మంది మేధావులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అంటే అన్ని తెలిసి అవగాహన ఉన్న వ్యక్తులు ఇంతమంది ఉన్నారు. ఏమన్నా నేను పొరపాటుగా మాట్లాడి ఉంటే అంటే కులం గురించి అని కాదన్న, ఖచ్చితంగా ఉన్న వాస్తవాలు బయటికి చెప్పకుండా ఇది వచ్చినంత మాత్రం మా కులం అందరూ సపోర్ట్ చేస్తారు, మనం ఐక్యతతో ఉన్నాము అని అబద్ధాలు చెప్పిపోతే మనని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. దయచేసి ఆ మోసాలు చేసుకోకండి. ఉన్న వాస్తవాలు బయట పెట్టుకుని ఇక్కడ ఉన్నది మనమే. వాస్తవానికి చెప్పాలంటే రాష్ట్రం మొత్తానికి యాదవులు కురువలు కలిపితే మనదే టాప్ మోస్ట్ క్యాస్ట్, మనదే. కానీ మనలో కొంతమంది వాళ్ళ స్వార్థాని కోసం విభజించి మనకి ఎలాంటి అవకాశం లేకుండా ఈరోజు రాష్ట్రంలో మంత్రి కేబినెట్ లో మనకి స్థానం లేదు. అంటే దానికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మన కులం మనకు ఉంటది, కురువలమే చేస్తాం. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం కురవల్ యాదవులు అని చెప్పుకొని మన అవకాశాలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు యాదవులు చేసిన పని అదే. యాదవులు కురవలు కలుపుకుంటారు, వాళ్ళ జనాభా తక్కువ ఉన్నా వాళ్ళకి మొన్నటి వరకు కేబినెట్ లో స్థానం ఉంది. ఎక్కడ పోయినా యాదవులకి ఒక స్థానం కల్పించుకుంటారు. మనం కూడా చేసుకోవాలంటే మనం కూడా కలుపుకుందాం. మనకొచ్చే హక్కులు మనం తీసుకొని ముందుకెళ్ళి రేపు రాబోయే చట్టసభలో అత్యధిక క్యాస్ట్ ఏదైనా ఉందంటే కురువలు అని చెప్పుకునే విధంగా మనందరూ ఐక్యతతో ముందుకెళ్లాలని, ఇంత పెద్ద కార్యక్రమం అనేది చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక ప్రెసిడెంట్ లేకపోతే మెంబరే చేస్తే, వైస్ ప్రెసిడెంట్ చేస్తే సాధించేది కాదు. ప్రతి ఒక్కరూ ఇందులో చాలా మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు. మా జిల్లాలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా కూడా నా కులం అంటూ నాకు కూడా ఈసారి అంటే కులం పైన అభిమానం లాక్కొచ్చింది కాబట్టి వచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్.